భారతదేశంలో చాలా రాష్ట్ర అసెంబ్లీస్కి ఎలక్షన్స్ రాబోతున్నాయి. బీహార్, కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇలా చాలా అసెంబ్లీస్కి ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే ఈసారి కంప్లీట్గా క్యాంపెయినింగ్ మోడ్ మారబోతోందా? కొత్తగా డిజిటల్ క్యాంపెయినింగ్లోకి మనం వెళ్ళిపోయాం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా వచ్చేసింది. పాత రోజుల్లో పెద్ద పెద్ద ర్యాలీసు, రోడ్ షోసు, అదేవిధంగా చాలా పెద్ద పెద్ద స్పీచెస్ ఇవన్నీ కూడా రోడ్ల మీద జరిగాయి అన్నమాట. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చాలా వరకు ఏఐ జనరేటెడ్ అవ్వబోతున్నాయి అన్నమాట. కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయింది. 2024 ఎలక్షన్స్లోనే, లోక్సభ ఎలక్షన్స్లోనే ఈ ట్రెండ్ మనం చూసాం. మనం కనుక గమనిస్తే 2024 లోక్సభ ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ గారిని మార్వెల్ స్టైల్ సూపర్ హీరోగా ఒక పిక్చర్ రిలీజ్ చేశారనమాట, ఏఐ పిక్చర్. అదేవిధంగా ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ గారు హ్యారీ పోటర్ లైక్ ఫిగర్లా కనిపించారు. ఇప్పుడు గిబ్లీ కూడా వచ్చేసింది. ఆ ఫిగర్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. అంటే హ్యారీ పోటర్ కావచ్చు, గిబ్లీ ఫిగర్స్ కావచ్చు, రకరకాల ఇమేజెస్, ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అనమాట. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదో డిస్టెంట్ డ్రీమ్ కాదు, ఇప్పుడు అది రియాలిటీ. చాలా వరకు కొత్త ఆల్గోరిథమ్స్ వాడి కొత్తగా పిక్చర్స్, ఇమేజెస్, డీప్ ఫేక్ వీడియోస్ ఇలా చాలా తయారు చేస్తున్నారనమాట. చనిపోయిన వాళ్ళు, ఉదాహరణకి కరుణానిధి గారు వచ్చి మా కోటేమని అడిగినట్లు, జయలలిత వచ్చి మా కోటేమని అడిగినట్లు, ఇలా రకరకాలన్నమాట. సో కొత్త క్యాంపెయిన్స్లో రీసెంట్గా మనం చూస్తే లాస్ట్ 1 or 2 years నుంచి రకరకాల పొలిటికల్ పార్టీస్ రకరకాల క్యాంపెయినింగ్ స్ట్రాటజీస్ తీసుకుంటున్నాయి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి అనమాట. ఉదాహరణకి నమో యాప్లో భాషిని, మనందరూ తెలుసు భాషిని అనేది రియల్ టైం ట్రాన్స్లేషన్. మోడీ గారి స్పీచెస్ రకరకాల ప్రాంతీయ భాషల్లో ట్రాన్స్లేషన్ అనమాట. ఇదొక ఏఐ బేస్డ్ ట్రాన్స్లేషన్ యాప్ అనమాట. దీన్ని పూర్తి స్థాయిలో వాడారు బీజేపీ. నా ஒரு முக்கியமான விஷயத்தை உங்களுக்கு சொல்லணும்னு நினைக்கிறேன். அதை நான் சொல்லட்டுமா? ஞாபகம் வச்சுக்குவீங்களா? இது உங்களுக்கு லாபகரமான விஷயம். తర్వాత కాంగ్రెస్ కూడా డీప్ ఫేక్ వీడియోస్ వాడింది. తర్వాత తమిళనాట డిఎంకే పార్టీ ఒక డీప్ ఫేక్ వీడియో వాడి కరుణానిధి గారు పాత సీఎం స్టాలిన్ గారిని ఎండోర్స్ చేసినట్లు ఫుల్ క్యాంపెయినింగ్ అనమాట. ఏఐడిఎంకే ఏఐ జనరేటెడ్ ఆడియో ఒకటి వాడింది. చనిపోయిన జయలలిత గారు ఒక ఆడియో ద్వారా ప్రజలందరినీ అడుగుతున్నారనమాట ఏఐడిఎంకే పార్టీకి ఓటేమని చెప్పి. ఇది வணக்கம், நான் உங்கள் ஜெயலலிதா பேசுகிறேன். உங்களுடன் பேசுவதற்கு ஒரு உன்னத வாய்ப்பை வழங்கி இருக்கும் இந்த தொழில்நுட்பத்திற்கும். ఇది కూడా ఒక డీప్ ఫేక్ ఆడియో అనమాట. తర్వాత టీడీపీ పార్టీ ఏఐ యాంకర్ని ఇంట్రడ్యూస్ చేసింది, వైభవి అని చెప్పి. సో వాళ్ళు తెలుగుదేశం యొక్క మొత్తం యూట్యూబ్ ఛానల్లో ఏఐ యాంకర్ అన్ని తెలుగుదేశం ఏం చేసింది, ఎలాంటి ప్రోగ్రామ్స్ చేసిందని చెప్పి ఓటర్ సెంటిమెంట్ని అట్రాక్ట్ చేసే విధంగా ఏఐ యాంకర్ వైభవి మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఈ యూట్యూబ్ ఛానల్లో. తర్వాత సిపిఐఎం వాళ్ళు కూడా ఏఐ యాంకర్ లాంచ్ చేశారు, అదే సమత అనమాట, ఫర్ బెంగాలీ ఓటర్స్ కోసం సమత అని చెప్పి ఏఐ యాంకర్ అనమాట. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళైతే ఏఐ ఫిగర్స్, ఏఐ పిక్చర్స్ అన్నీ రిలీజ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కూడా అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతుందన్నమాట. అన్ని పొలిటికల్ పార్టీస్ అక్రాస్ ద స్పెక్ట్రమ్ ఇప్పుడు ఏఐ మీద పడ్డాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పడ్డాయి అనమాట. అందరూ కూడా ఏఐ వాడి వాళ్ళ క్యాంపెయినింగ్ని పెంచుకుంటున్నారు, వాళ్ళ క్యాంపెయినింగ్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ డిజిటల్ మీడియా యుగంలో, డిజిటల్ ఎరాలో ఇప్పుడు కొత్త ఆల్గోరిథమ్స్, ఏఐ డీఫేక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత పాత రోజులలాగా ఎండలో పడి రోజుల తరబడి ర్యాలీస్ చేయడం, విపరీతంగా ఖర్చు పెట్టడం అవసరం లేదు. మొత్తం కంప్లీట్ టెక్నాలజీ బేస్ చేసుకుని క్యాంపెయినింగ్ స్టార్ట్ అయ్యాయన్నమాట. సో ప్రజలు ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది రియలో, ఏది ఫేకో కూడా తెలుసుకుని ఓటేయాలి.